అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నయా స్ట్రాటజీతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తన అసలు టార్గెట్ కేసీఆర్ అని, కేటీఆర్, హరీష్ రావు కానే కాదన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు రేవంత్. అందుకే అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్పై మంత్రులతో తిట్లపురాణం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. తన స్థాయి కేసీఆర్ కాబట్టి కేటీఆర్, హరీష్ రావులను మంత్రులతో తిట్టిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ సభకు రావాలని, ప్రజల తరఫున మాట్లాడాల్సిందేనని సీఎం రేవంత్ సవాల్ చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నయా స్ట్రాటజీ. మొన్నటి వరకు కేటీఆర్, హరీష్ రావులపై విరుచుకుపడ్డ రేవంత్ ఇప్పుడు మంత్రులతో తిట్టిస్తున్న సీఎం రేవంత్. తన స్థాయి కేసీఆర్ను తిట్టడానికే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్గా కొనసాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో వింటర్ సెషన్స్ కాస్త హిటెక్కాయి. కేటీఆర్, హరీష్ రావు మంత్రులు ఘాటుగా మాటల బాణాలను సంధించుకోవడంతో శాసనసభ సమావేశాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మూసీ, హైడ్రా, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, రైతు బంధు, రుణమాఫీ వంటి అంశాలపై విపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ను కడిగి పారేస్తోంది. అటు అధికార పక్షం కూడా అంతే ఘాటుగా స్పందిస్తోంది. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కేటీఆర్, హరీష్ రావులపై మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఎదురుదాడి చేస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ పై అటాక్ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తమ ప్రభుత్వం తీరుస్తోందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎన్నో ఏళ్ల వెనక్కిపోయిందని, అందుకే రాష్ట్రాన్ని ప్రస్తుతం గాడిలో పెట్టే పనిలో ఉన్నామని మంత్రులు సమాధానం చెబుతూ విపక్షాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సరిగ్గా ఇదే స్ట్రాటజీని సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు. తన స్థాయి, తన అసలు టార్గెట్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని, అంతేకాని కేటీఆర్, హరీష్ రావులు కాదని సీఎం రేవంత్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కేటీఆర్, హరీష్ రావులను మంత్రులతో తిట్టిస్తున్నారని వివరిస్తున్నారు. విపక్ష నేతగా శాసనసభకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పులను సభలో కేసీఆర్ నిలదీయవచ్చన్నారు. కేసీఆర్ ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందన్నారు. ఆదానిపై కూడా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తన వైఖరేంటో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే కేసీఆర్ మాత్రం సభకు రాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. తన కుమారుడు కేటీఆర్, తన మేనల్లుడు హరీష్ రావులతో మాట్లాడిస్తే సరిపోతుందా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ ఇలా పిరికి వ్యక్తిగా ఫామ్ హౌస్కే పరిమితం కావడం సరైంది కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. శాసనసభకు కేసీఆర్ వస్తే ఏ అంశం మీదనైనా మాట్లాడడానికి తాను సిద్ధమని సవాల్ విసురుతున్నారు. కేసీఆర్ వస్తే ఎన్ని రోజులైనా సభను నడుపుతామని కూడా సూచిస్తున్నారు. ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం కరెక్ట్ కాదంటున్నారు. ఫామ్ హౌస్ గేట్లు దాటుకుని అసెంబ్లీ గేటు లోపలికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు సూచిస్తున్నారు.